అంతా శుభంగానే జరుగుతుంది. భయపడకు సోదరి. ప్రాణేశ్వర, ప్రాణేశ్వర! ఏమిటి సత్య? ఏమిటా కలవరింతలు? కలవరింతలేమిటి? ఏమిటా? నా సేవలో హాయిగా నిద్రిస్తున్నారనుకుంటే మరలా మీ మనసు ఎక్కడికో పోయింది. ఎవరా సోదరి? ఏమిటా భయం? అది పరమ రహస్యం. నాకు కూడా చెప్పకూడనిదా? ప్రాణేశ్వర, మీ మనోనైత్యం అంతకంతకు ముదిరిపోతుంది. మీరు మీ తత్వం నాకు అర్థం కావడం లేదు. ఇక ఈ బాధలు నేను పడలేను. నేను మీకు ప్రేమాస్పదనే అయితే మీ ధ్యాస, మీ చింతన ప్రతి క్షణము నాపైనే ఉంచాలి. ఉంచుతాను. నే గీచిన గీటు దాటరాదు. దాటను దాటను. ఇప్పుడు నా కృష్ణుడు సత్య విధేయుడు. చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి, పీతవసన వనమాలి. చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి, పీతవసన వనమాలి. కేళి చలమణి కుండల మండిత చలమణి కుండల మండిత గండయుగ స్మిత శాలి, హరిరిహ ముగ్ధ వధూని కరే, హరిరిహ ముగ్ధ వధూని కరే. విలాసిని విలసిత కేళి పరే హరి. చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి, పీతవసన వనమాలి. వయస్య విందు, మహాంత్య విందు. ఎవరింట్లోనయ్యా? అది నేను కాదు, రావలసిన వాళ్ళు వస్తారు, పిలువవలసిన రీతిగా పిలుస్తారు. కానీ వయస్య, ఆ రకరకాల పిండి వంటలను తలుచుకుంటేనే ఎప్పుడు పొట్టదేవలాటే. నాకున్నదే అది. పుట్టింది పొట్ట కోసమేనే, పిచ్చిదేనే. అభీష్ట సిద్ధిరస్తు. మనకు మృష్టాన్న భోజన ప్రాప్తిరస్తు. నాథ, మరచినారా? నేడు నా పుట్టినదినం. ఈ జన్మకు పరమార్థం మీ పాదసేవే కదా. బంధువులందరూ వేచి ఉన్నారు. మీ రాక కోసం ఎదురు చూసి చూసి మిమ్ములను సోదరి సత్యను పిలుచుకుని పోదామని వచ్చినాను. అవును దేవి, మరచినాను. సత్య పద. ప్రాణేశ్వర, ఏమి ఏమి ఈ మతి మరపు? నా మాటనే మరచినారా? నేడు నా మెట్టిన దినం కదా, ఎన్నో ఏర్పాట్లు చేసినాను. ఏమే నడిని? అవునుగా అమ్మా, కోడి కూతతో పక్వాన్నాలు ప్రారంభమయ్యాయి. 116 నవకాయ పిండి వంటలు. ఏదో నవనాటకం రసవత్తరంగా నడిచేట్టు, నాకు పరిబడేట్టుంది. నాథ, ఏమి? ఏమున్నది సత్య? ఎన్నడూ ఏమియూ వేడని రుక్మిణి ముందుగా ఆహ్వానించినది కాదనుట న్యాయమా? అంతకన్నను ముందు నాకిచ్చిన మాట తప్పుట న్యాయమా? రుక్మిణి, నాథ, మీకు తెలియనిదేమున్నది? నా వేడుకోలను మన్నించమన్నాను. ఆదరించినా నిరాదరించినా మీ దయ. దేవి, నేను సిద్ధముగానే ఉన్నాను. కాని సత్య రావలనుగా. సోదరి సత్యాదేవి, 10 మందిలో నన్ను నవ్వుల పాలు చెయ్యకు. విందు ఎక్కడైనా గోవిందునికే కదా.
స్వామి అందరివాడే కదా, ఈ ఆనందం మనందరిదేని. రాచెల్లి, బాగు బాగు, నీ పుట్టిన దినపు వేడుక నా మెట్టిన దినపు వేడుక అయ్యేనా? అమ్మక చెల్లా, మెట్టిన దినమని దానికి వేడుక చేసుకుంటారని ఎక్కడా వినలేదే. అడవిలో పుట్టి అడవిలో పెరిగిన భల్లుక పుత్రిది. నీకేం తెలుస్తుంది? నాగరికం కలవారికి తలచినదల్లా వేడుకే. అక్కగారిని తిరస్కరించి చిన్నపుచ్చడం కూడా నాగరికమే. స్వామి అరుగా గాని అలుసుగా తీసుకుని సవతల నీసరించడం కూడా నాగరికమే. ఇంద్రాది దేవతలు పూజించే నాదుని శిరస్సును కాలదన్నుట నాగరికమే. ప్రాణేశ్వర, ఈ ఆడపుల్లి నా పైకి రెచ్చగొట్టి వినోదం చూస్తున్నారా? సత్య, భగవంతుడా, ఈ బహుభార్యల బాధ పగవాడికైనా వద్దు. మీకు అక్కడికే వెళ్ళాలని మక్కువగా ఉంటే ఆ మాట సూటిగా చెప్పి వెళ్ళరాదు? ఉపగించకు సత్య, నా మాట విను. వసంతయ్య, వయస్య వలపు తీర్పులు చెప్పవలసిన విదూషక వయస్సుడివి. అవునుగా మరి. అందుకే తరుణోపాయం చెప్పు. మంచిది మంచిది. రుక్మిణీదేవి గారింట్లో పిండి వంటలు. వసంతయ్య, అమ్మా, అరే, సత్యభామాదేవి గారింట్లో 116 నవకాయ పిండి వంటలు. వసంతయ్య, అమ్మా, అబ్బా, ఎలాగబ్బా? వయస్య తట్టింది. ఏమిటి? తగాదా లేకుండా ఆ ఇంటి పిండి వంటలు ఈ ఇంటి పిండి వంటలు బండ్లకెత్తించి మా ఇంటికి వస్తే అక్కడ చేసుకుందా విధి చక్కగా. మా సోమిదేవమ్మ పుట్టినరోజు కూడా ఇవాడే. పాపం పిచ్చిది సంతోషిస్తుంది. మంచి తిండిపోతు తీర్పు చెప్తావే. నారాయణ. నమో నమః. నారద, సమయానికి వచ్చారు. మీరు చెప్పండి. మెట్టిన దినమీ సత్యకు, పుట్టిన దినమీ విదర్భపుత్రికి, మరి ఇప్పట్టున నేనెటు పోవలే? ఇట అట అట ఇట ఇటా అటా దిట్టముగా తెలుపుమయ్యా దేవమునీంద్ర. ప్రాణేశ్వర, ఈ రెచ్చ ఏమిటి? దాంపత్య ప్రేమ సూక్ష్మాలు తారతమ్యాలు వీరా తీర్చేది. ఈయన పుట్టు బ్రహ్మచారి, ఆయన సోమిదేవమ్మ మొగుడు. ఇక ఈ నాటకం చాలించి మీ ఇష్టం వచ్చిన చోటి కూరేగండి. సత్య, నళిని, నారాయణ నారాయణ. నారద, మరి మీ తీర్పు? శ్రీకృష్ణ, భక్తవత్సలుడు, సర్వజ్ఞుడు, నీకు నేను చెప్పవలెనా? రుక్మిణి, పద. నాథ, ధన్యురాలను. మునీంద్ర, తమరు దయచేయవలే. అంతకంటే నా తల్లి. వసంతయ్య, అమ్మా, నీవు కూడా. మహంతి తల్లి, మహంతిది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. పదండి. అదే, ఓహో నువ్వట. అభీష్ట సిద్ధిరస్తు. తథాస్తు. జేతు జేతు కృష్ణ, మరి నేను వచ్చిన పని సానుకూలమగునట్లు అనుజ్ఞ. నారాయణ నారాయణ. నళిని, ఆ కపటముని మళ్ళీ ఇక్కడికి ఎందుకు దాపరించాడు? దయచేయమను. స్వామి, వెంటనే వెళ్ళిపోండి. ఆ ఇంటి మీద కాకి, ఇంటి మీద వ్రాలరాదు. ఓసి అక్కు పక్షి, నేను కాకిని కాదు, నారద మహర్షిని. సత్యాదేవి, నీవు గమనించలేదు గాని నేను ముందు వచ్చినది నీ ఇంటికే. ఎందుకో సెలవిస్తారా అండి? ఎందుక? త్రిలోకాల్లో గల సుప్రసిద్ధులందరినీ చూచి రావటం నా ఆచారం. వారికి కలహాలు పెట్టడం వ్యాపారం. అవునా అండి? హక్కు పక్షి, అతి తెలివి కట్టిపెట్టు. సత్యాదేవి, శమంతకమణితో నీవు జగదేక శ్రీమంతురాలవైనావు. సత్యావిధేయుడని శ్రీకృష్ణుని బిరుదు సుప్రసిద్ధమైంది. నీ ప్రణయ జీవిత వైభవాన్ని కళ్ళారా చూసి ఆనందించిపోదామని వచ్చాను.
నా ప్రణయ వైభవం చూచినారుగా. ప్రాణేశ్వరునిచే వంచితునైనాను, సపత్నులలో చులకనైనాను. అభిమానంతో దహించుకుపోతున్నాను. చెప్పవలనా తల్లి, అక్కడ తంతు చూచే వచ్చానుగా. నేడు నీకు బాగా గర్వభంగమైనదని, పట్టపుదేవిదే పైచేయి అని, శ్రీకృష్ణుల వారిని గట్టిగా ఆకట్టి కట్టివేసుకున్నామని నీ సవతులందరూ ఒకే వెకవెకలు పకపకలు. నారాయణ నారాయణ, నీవు ఒట్టి అమాయకురాలివి. ఎలా నెక్కుకొస్తావో ఏమో. మునీంద్ర, ఈ ఆపదలో మీరే నా కాప్తులు. దయచేయండి మునీంద్ర, దయచేయండి. నారాయణ, ఇక మీ సహాయమే నాకు శరణు. నా సహాయమా? అయ్యారే, దంపతుల ప్రేమ జంజాటంలో బ్రహ్మచారిని నేనేం చెయ్యగలను తల్లి? ఆ, అలా అనకండి మునీంద్ర. మీరు త్రిలోక సంచారులు, త్రికాల వేదులు, అన్నిటిని మించి నాపై అభిమానం కలవారు. మీరే ఏదైనా ఉపాయం బోధించాలి. ఉపాయమా? దేనికి తల్లి? ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. గోరు చాటు గువ్వ తడిసే,